సో ఇది చెప్తానన్నా కదా, ఓకే. ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఇదేంటిది? మిన్ హీప్ కదా. అప్పుడు మనం మిన్ హీప్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసాం. దీని నుంచి సార్టింగ్ ఎలా చేస్తామని చెప్తా. ఓకే, ఇప్పుడు దీన్ని కింద రాసుకుందాం. కింద రాసుకోకపోయినా లవడ దీన్ని అరెస్ట్ చేసి దింగితే సరిపోయిద్ది. మళ్ళీ మొత్తం ఎవడు రాసుకుంటాడు? సుల్లిగా ఓకే. ఇట్ లుక్స్ నైస్. సో ఇది మిన్ హీప్ కదా. దీని నుంచి సార్టింగ్ చేస్తాం ఎలా? ఫస్ట్ ప్రతి రూట్ ఎలిమెంట్ అన్నిటికన్నా మినిమం ఉండిద్ది మిన్ హీప్లో. ఇది యాక్సెప్ట్ చేస్తావా చేయవా? రూట్ దీని అమ్మందంగా రూట్ ఎలిమెంట్ మిన్ హీప్ రూట్ ఎలిమెంట్ ఈజ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ మిన్ హీప్. ఇది నా స్టేట్మెంట్ అబ్బాయి, ఇది నా స్టేట్మెంట్. ఇది కరెక్టా కదా మీరు చెప్పాలి. ఇది నా స్టేట్మెంట్ కరెక్టా కదా? మిన్ హీప్లో రూట్ ఎలిమెంట్ అన్నిటికన్నా లీస్ట్ ఉండిద్ది. కరెక్ట్, ఇది ఆబ్వియస్గా కరెక్ట్. అప్పుడే మిన్ హీప్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసినట్టు. ఎందుకంటే ప్రతి చైన్ నోడ్ కన్నా పేరెంట్ నోడ్ చిన్నగా ఉండాలి. పేరెంట్ నోడ్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చైన్ నోడ్. ఓకే, అంటే ఫస్ట్ ఇప్పుడు దీన్నే ఈ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మనం సార్టింగ్ చేస్తాం. ఫస్ట్ ప్రతిసారి రూట్ ఎలిమెంట్ డిలీట్ చేస్తాం. స్టెప్ 1, డిలీట్ రూట్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు 1 అని డిలీట్ చేసావు. డిలీట్ చేసిన ప్రతిదీ ఒక అరేలో స్టోర్ చేయి, అంటే ఇసిరే పాప్ చేసిన దాన్ని స్టోర్ చేసుకోవటమే. ఇప్పుడు ఇప్పుడు 1 అని తన్నావు, రూట్ ఎలిమెంట్ని డిలీట్ చేసావు, 1 వచ్చి ఇక్కడ పడింది. అప్పుడు మళ్ళీ మిన్ హీప్ చేయి. దీనికి ఈ పార్ట్కి డిలీట్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే, డిలీట్ చేసేటప్పుడు నాకు ఒక్క నిమిషం, డిలీట్ చేసేటప్పుడు ఇంటర్చేంజ్ చేయాలి. లాస్ట్ నోడ్ని ఫస్ట్ దాన్ని, నాకు గుర్తున్నంత వరకు. ఒక్క నిమిషం, చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఒక్క నిమిషం. అంతే. అన్నిటికన్నా లీస్ట్ ఎలిమెంట్తో మనం స్వాప్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 8 ఉంది కదా, ఈ 8 ఈ 1 స్వాప్ అవుతాయి. 1ని డిలీట్ చేస్తావు. ఆ డిలీట్ చేసిన 1ని ఫస్ట్ ఎరేలో స్టోర్ చేసుకుంటావు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 8 ఉండిద్ది, ఈ లాస్ట్ ఎలిమెంట్ ఉండదు. మళ్ళీ దీని మీద నువ్వు మినిమం హీప్ చేస్తావు. దీని మీద మినిమం హీప్ చేసినప్పుడు 4 ఇక్కడికి వెళ్ళిద్ది, 8 ఇక్కడికి వచ్చిద్ది, 8 మళ్ళీ ఇక్కడ 7 ఇక్కడికి వెళ్ళిద్ది, 8 ఇక్కడికి వచ్చిద్ది. అంటే ఇక్కడ 4, 7, 8, 9, 11, ఇక్కడ 21, 10 ఉన్నాయి. మళ్ళీ 4ని 10 అని ఎక్స్చేంజ్ చేస్తావు. 10 ఇక్కడికి వచ్చిద్ది, 4ని డిలీట్ చేస్తావు, 4 తీసుకొచ్చి ఇక్కడ పడిద్ది. ఓకే, అలాగా ఇంటర్చేంజ్ చేసుకుంటా తంతా ఉంటావు ప్రతిసారి. అర్థమైందా? తన్ని మిన్ హీప్ మళ్ళీ ప్రతిసారి ఇంటర్చేంజ్ చేయటం. ఇది ఇక్కడ లీస్ట్లో ఉన్న నోడ్తో లీస్ట్ కదా, అంటే ఇక్కడ లాస్ట్లో ఉన్న నోడ్తో ఇంటర్చేంజ్ చేయటం, తన్నటం. ఓకే,
ఫక్ 8తో చేయను, 9తో చేస్తావు. అన్నిటికన్నా కింద ఉన్న నోడ్తో చేస్తావు, 9తో చేస్తావు. తర్వాత దీన్ని తంతావు, తర్వాత దీన్ని తంతావు, దీన్ని తంతావు, దీన్ని తంతావు, దీన్ని తంతావు, దీన్ని తంతావు. లాస్ట్లో దీన్ని తన్నప్పుడు ఇక్కడికి వచ్చి పడిద్ది లాస్ట్ది. ఇందులో హైయెస్ట్ అన్నిటికన్నా 21 అనుకుంటా. 21 ఇక్కడ పడిద్ది. ఓకేనా? నాకు తెలిసి మీకు క్లారిటీ ఉందనుకుంటున్నాను, క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. మీ క్లారిటీ రాకపోతే ఇంకొకసారి చెప్తా, ఎందుకంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టున్నా మిమ్మల్ని. ఫస్ట్ ఏంటంటే 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇది చాలా బాగానండి, చాలా ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్లో అడిగి దింగించుకుంటారు కాబట్టి. నాకు తెలియదు అసలు ఇది అంటే ఇప్పుడు సిలబస్ ఎలా ఉందో. నేను చదివి బీటెక్ 1 year అవుతుంది, అన్నీ మర్చిపోయాను సిలబస్ ఎలా ఉండిద్దని. సో ఇప్పుడు దీని నుంచి మనం సార్టింగ్ చేయాలి ఒక ఆర్డర్ ప్రకారం తన్నుకుంటూ వచ్చి. ఓకేనా? ఇది మిన్ హీప్. మ్యాక్స్ హీప్లో సార్టింగ్ నెక్స్ట్ చెప్తాను. ఇది ఫస్ట్ మిన్ హీప్ ప్రాపర్టీ ఉంది, మిన్ హీప్ సార్టింగ్ చెప్తున్నా. సో ఫస్ట్ 1ని 8ని ఇంటర్చేంజ్ చేయాలి. ఎయిట్ ఇక్కడ ఉండిద్ది, 1 ఇక్కడ ఉండిద్ది, మిగిలినంతా కామన్. 2 4 5 3 6 7 ఇవన్నీ కామన్. ఇప్పుడు దీని సంబంధంగా ఇప్పుడు 1ని డిలీట్ చేస్తావు, 1ని డిలీట్ చేసి రాస్తావు ఎరేలో. ఓకే? ఇప్పుడు 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 ఇక్కడ 7 ఎందుకు డిలీట్ చేయలేదు? ఇక్కడ 7 డిలీట్ చేస్తే ట్రీ ప్రాపర్టీ దెబ్బతినిద్ది. ట్రీలో ఏంటి, అలా ఒక్కొక్క లెవెల్ నింపుకుంటూ లెఫ్ట్ నుండి రైట్కి వెళ్ళి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. కానీ ఇక్కడ 1 నుండి ఇక్కడ 7 ఎలా డిలీట్ చేస్తాం, చేయం కదా. కాబట్టి ఎక్కువ లెవెల్లో ఉన్నది డిలీట్ చేసుకుంటా వెళ్ళాలి. అర్థమైందా? డిలీట్ చేసేటప్పుడు రైట్ టు లెఫ్ట్ వెళ్తావు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా అసలు ఇది కొంచెం బేసిక్ సెన్స్ ఉన్న వాళ్ళకే అర్థమైంది. సో అది అర్థమైంది కదా. ఇప్పుడు 1ని తీసుకెళ్ళి అక్కడ పెడతావు. ఇప్పుడు 1 మాయమైపోయింది. దీని మీద దీని మీద దీని మీద మిన్ హీప్ వేస్తావు, మళ్ళీ మిన్ హీప్ 5 అంటావు. ఓకే, అదే కన్ఫ్యూజ్ చేయకూడదు, మ్యాక్స్ హీప్ 5 తర్వాత చెప్తా. ఇప్పుడు దీని మీద మిన్ హీప్ చేసినప్పుడు ఏమైంది, 8 2 ఇంటర్చేంజ్ అవుతాయి. 2 మళ్ళీ 4 ఇక్కడికి వచ్చింది. 4 5 మీరు స్టెప్స్ ప్రకారం వేయాలి, ఇలా డైరెక్ట్గా వేయకూడదు. డైరెక్ట్గా వేస్తే దెంగుతి మార్కులు ఉన్నాయి. 5 సారీ ఇక్కడ 3 2 3 6 7 ఇటువైపు దేని చేంజ్ అవ్వదు, ఇటువైపు చేంజ్ అవుద్ది. ఓకే, ఇప్పుడు ఇది కొత్త బైనరీ ట్రీ. ఓకే, ఇప్పుడు 2ని తంతావు, 2ని 7ని ఇంటర్చేంజ్ చేస్తావు, 2ని 7ని. ఓకే, అప్పుడేమైంది, 7 3 4 8 5 6 2ని డిలీట్ చేస్తావు. చేసిన దాన్ని మళ్ళీ అరేలో రాస్తావు 2. ఓకే, ఇప్పుడు 2ని డిలీట్ చేసినాక మళ్ళీ దీని మీద నువ్వు హీప్ మిన్ హీప్ 5 చేస్తావు. మిన్ హీప్ 5 చేస్తే ఏమైద్ది, 3 7 ఇంటర్చేంజ్ అవుతాయి, 6 7 ఇంటర్చేంజ్ అవుతాయి. అప్పుడు కొత్తది ఏమైద్ది, 3 4 6 7 8 5. ఓకే, ఇప్పుడు 3ని తన్నాలి నువ్వు. అప్పుడు 3ని 7ని మళ్ళీ ఇంటర్చేంజ్ అయ్యి 7 4 6 8 5. ట్రీ బైనరీ ట్రీ పవర్ ట్రీ స్టాండ్ అయింది కదా, కరెక్ట్గా లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఇది కరెక్ట్గా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది. ఓకే,
ఇప్పుడు దేని తన్నావు నువ్వు? మర్చిపోయాను. 3ని తన్నావు. ఇక్కడ ఉన్న 3ని తన్నావు. ఈ పాముల్లాగా ఈ గీతలేందిరా బాబు లోడాగా. ఏం కాదులే. సో 3ని తన్నాక మళ్ళీ దీని మీద నువ్వు హీప్ 5 వేస్తావు. దీని మీద ఓకే. దాని మీద హీప్ 5 వేసినప్పుడు ఏమైంది? 7 4 6 85 మీద హీప్ 5 వేసినప్పుడు ఇక్కడ 7 వచ్చింది. ఓకే 4 5 6 బుద్ధము లంజ 8 7 తొందరగా చెప్పాలి నేను ఇప్పుడు, లేకపోతే బ్యాటరీ దింగిద్ది. ఓకే ఇప్పుడు ఇది దీన్ని మళ్ళీ మిన్ హీప్ 5 చేసాం. మిన్ హీప్ 5 చేశాక మళ్ళీ 4ని 7 ఇంటర్చేంజ్ 7 5 6 8 4 ఇంత అంతావు. ఇవన్నిటికీ యారోలు ఉంటాయి. యారోస్ ఓకే. యారోస్ సర్కిల్స్ మీరే తీసుకోండి. 4 ఇంత అంతావు. ఓకే 4 ఇంత అన్నాక మళ్ళీ దీని మీద మిన్ హీప్ 5 చేస్తావు. మిన్ హీప్ 5 చేసినప్పుడు చిరాకు దింగుద్ది నాకు ఇలా వస్తే మధ్యలో దీనమ్మ. మిన్ హీప్ 5 చేసినప్పుడు 5 6 7 8 ఉండిద్ది. మళ్ళీ 5ని 8ని ఇంటర్చేంజ్ చేస్తాం. ఓకే 8 7 6 5 తంతావు. 5 పైకి వెళ్ళిపోయిద్ది. ఓకే మళ్ళీ దీని మీద మిన్ హిప్ 5 చేస్తావు. 6 7 8 6ని 8ని ఇంటర్చేంజ్ చేసి మళ్ళీ 6ని తంతావు. తర్వాత 7ని తంతావు. తర్వాత 8ని తంతావు. చూసారా షార్ట్ అయిపోయిందరే. జస్ట్ ఏంటి ఎవ్రీ టైం ఫస్ట్ డిలీటింగ్ రూట్ మిన్ హీప్ 5 మిన్ హీప్ డిలీటింగ్ రూట్ ఫస్ట్ ఎక్స్చేంజ్ రూట్ విత్ లాస్ట్ నోడ్, డిలీట్ లాస్ట్ నోడ్, మిన్ హీప్ 5. ఇది జరిగే ఆల్గరిథం. ఇది మిన్ హీప్ ప్రాపర్టీలో ట్రీ ఉన్నప్పుడు. ఇఫ్ ట్రీ ఈజ్ ఇన్ మిన్ హీప్. అదే ట్రీ మ్యాక్స్ హీప్ అనుకో, if tree is in max heap. అది ఇప్పుడు చెప్తా.